వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని మీకు చూపించాలని చెప్పి ఈ యొక్క వీడియోను తీయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో దగడపల్లి గ్రామం అయినటువంటి రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఈ యొక్క వీడియో రూపంలో తీయడం జరుగుతుంది. వనపర్తి డిస్టిక్ చిన్నంబై మండలం దగడపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క రామాలయం టెంపుల్లో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ యొక్క టెంపుల్ను ₹1,00,00,000 పెట్టి ఒక మొత్తం రాయితోటి కలిపి ఈ యొక్క టెంపుల్ ను పూర్వకాలంలో ఎలాగైతే రాయితో కట్టారో అలా ఈ యొక్క టెంపుల్ ను పూర్తిగా రాయితోటే కట్టడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ కు కలర్లు వేయడం జరిగింది. రాయితో కట్టిన టెంపుల్ కు మొత్తం కలర్స్ వేసి చాలా వైభవంగా టెంపుల్ ను తీర్చిదిద్దారు. బయట ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. అలాగే ఈ యొక్క టెంపుల్ కు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉంటవి, అరటి చెట్లు ఇలాంటివి, నవగ్రహాలు కూడా ఉన్నవి. అలాగే టెంపుల్ మొత్తం రాయితో నిర్వహించడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క టెంపుల్లో 2 గడ స్తంభాలు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ స్వామి కొలువై ఉన్నాడు. ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మర్రి ఆకుతోటి పందిరి వేశాము. ఈ యొక్క పందిరి పచ్చని పందిరి అంటారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పూర్తిగా బయట పెద్దగా భక్తజనం రావటం కోసం టెంట్ హౌస్ వేసాము. ఈ యొక్క టెంట్ హౌస్ లోనే సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. భక్తులు వచ్చినందుకు వారి యొక్క మధ్యాహ్న టైంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రతి భక్తునికి అన్నప్రసాదాలు అందించడానికి వంటలు రెడీ అవుతున్నవి. స్వామివారి కృపలో అన్నప్రసాదాలు స్వీకరించే ప్రతి భక్తుడు ఎంతో ధన్యుడవుతాడు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి వీక్షించి ఆ అన్నప్రసాదాలు స్వీకరించడం వల్ల సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవంగా జరపడానికి అన్ని సిద్ధమయ్యావి. ఇంకా భక్తులు రావడమే ఆలస్యంగా ఉంది. ఈ యొక్క ముత్యాల పందిరిలో సీతారాముల మహోత్సవ కళ్యాణము జరగబోతుంది. ఈ యొక్క లోకానికి ఆది దంపతులుగా వెలుగొందుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవము వీక్షించడము, కన్నులారా వీక్షించడము ఎంతో గొప్ప అదృష్టం భావించినది. భక్తులందరూ కదిలి వచ్చారు. ఊరు గ్రామ ప్రజలు, పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరూ, ముసలి ముతక అందరూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో, అలాగే చాలా సాంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టి పడేలా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తజనము హాజరైనారు. వారి యొక్క భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షిస్తూ ఎంతో వైభవంగా ఈ యొక్క శ్రీరామ నవమి దగడపల్లి గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఇలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఊరు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షించి హాజరయ్యి ఇక్కడ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరము జరిపించి ఆ యొక్క స్వామివారి సేవలో ప్రాప్తులు అవుతున్నారు. ఈ యొక్క స్వామివారి సేవలో ప్రతి ఒక్క భక్తుడు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని వీక్షిస్తూ, సీతమ్మ తల్లిని కనులారా వీక్షిస్తూ ఈ యొక్క మహోత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకిస్తూ ఎంతో అదృష్టాన్ని పొందుతూ ఈ యొక్క స్వామివారి సేవలో ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ స్వామివారిని కళ్యాణ మహోత్సవంలోకి గుడిలో నుంచి ముత్యాల పందిలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు స్వామివారికి, సీతమ్మ తల్లికి ఇద్దరికి కళ్యాణ మహోత్సవము, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులందరూ ఎంతో ధన్యులయ్యారు. ఇప్పుడు సీతారాములకు ఆ యొక్క చింతాకుతో పుస్తె తయారు చేసిన పుస్తెను సీతమ్మ మెడలో రాముల వారు కట్టే శుభముహూర్తం రానే వచ్చింది. శ్రీరామనవమి రోజు
ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ స్వామివారి సేవలో కృపగలై ఉన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చాలా వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తుంటాము. మా ఊరి గ్రామంలో దగడపల్లి గ్రామంలోని ప్రజలందరూ పెద్దలు పిల్లలు చిన్నలు అందరూ గుడిలో ఈ పిల్లలు చిన్నపిల్లలు స్వామివారి సేవలో కృపలై స్వామివారి గుడిలో చాలా సంతోషంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ స్వామివారిని జోలపాటిస్తూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన ప్రతి ఒక్క భక్తునికి భక్తురాలికి స్వామివారి కృప ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సందర్భంగా బండలాగే ఎద్దుల పందాన్ని నిర్వహించారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిపోయింది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించడానికి వరుస క్రమంలో వచ్చి స్వామివారి అన్న ప్రసాదాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ యొక్క అన్న ప్రసాదాలను వడ్డించడానికి చాలా వరకు వీళ్ళంతా చాలా సేవ చేస్తున్నారు. స్వామివారి కృప కోసం స్వామివారి సేవలో స్వామిని స్మరిస్తూ తలుస్తూ స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ యొక్క అన్న ప్రసాదాలు ప్రతి ఒక్కరూ స్వీకరిస్తూ వారి యొక్క భక్తిని కనబరుస్తున్నారు. స్వామి కృపకు ప్రాప్తులవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఇలా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఇలా జరుపుకున్నారా లేదా కామెంట్లో తెలియజేయండి. మా ఊర్లో చాలా వైభవంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామ నవమి సందర్భంగా ఎంతో వైభవంగా జరుపుకొని ముగింపు అయిపోయింది. అలాగే స్వామివారి కృపలో యొక్క అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ స్వామిని స్మరిస్తూ ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే స్వామి సేవలో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి మీ ఊర్లో కూడా ఇలా కళ్యాణ మహోత్సవాన్ని ఎలా జరుపుకున్నారో కామెంట్ లో తెలియజేయండి. నేను కూడా స్వామివారి సేవలో ఈ యొక్క అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజు కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ను మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వామివారి రాత్రి అయిన తర్వాత ఊర్లో ఊరేగింపుగా స్వామివారిని ఊరంతా కదిలి వచ్చి ఊరేగింపు చేశారు. సీతారాములు కళ్యాణ మహోత్సవంలో సీతారాముల ఈ యొక్క ఊరు మొత్తము పర్యటిస్తూ అందరి భక్తులకు స్వామివారు ఆశీర్వాదాలు అందిస్తూ ఊరంతా ఈ యొక్క రథంలో సీతారాములు ఊరంతా పర్యటించి మళ్ళీ రామాలయానికి చేరుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఓకే బాయ్.